కొణిదెల కుటుంబం వల్ల తమ కుటుంబం రాజకీయంగా తీవ్రంగా నష్టపోయిందని కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ సంచలన ఆరోపణలు చేశారు. పవన్ కళ్యాణ్ కు మంత్రి పదవి ఇవ్వడం కోసం తన తండ్రికి మంత్రి పదవి ఎగ్గొట్టారని, జనసేనకు ఎంపీ సీట్ ఇవ్వడం కోసం తనకు ఎంపీ సీట్ ఇవ్వకుండా మొండి చెయ్యి చూపించారని నవీన్ ఆరోపించారు. 2009లోనూ కొణిదెల కుటుంబం కారణంగానే తన తండ్రి ఓటమి చెందాల్సి వచ్చిందని నవీన్ దుయ్యబట్టారు. కూటమి భాగస్వామ్య పక్షమైన జనసేనపై నవీన్ చేసిన ఆరోపణలు ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. దీనిపై జనసేన నేతలు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. అసలు గత ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిందంటేనే జనసేన వల్లనే అని జనసేన నేతలు అంటున్నారు. జ్యోతుల నవీన్ కాస్త తగ్గితే మంచిదని వారు సెటైర్లు వేస్తున్నారు. టీడీపీ జనసేన మధ్య పుట్టిన ఈ రాజకీయ చిచ్చుపై కూటమిలో చర్చ జరుగుతోంది. టీడీపీ జనసేన పార్టీల మధ్య పొత్తు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు స్థాయిలో బానే ఉన్నప్పటికీ కింది స్థాయిలో మాత్రం రెండు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు భగ్గుమంటూనే ఉన్నారు. జనసేనతో పొత్తు పెట్టుకోవడం వల్లనే తాము రాజకీయంగా నష్టపోయామన్న భావన మెజారిటీ టీడీపీ నేతల్లో బలంగా ఉంది. అదేవిధంగా టీడీపీ నేతలపై జనసేన నేతలు కూడా మండిపడుతూనే ఉన్నారు. తమ పార్టీతో పొత్తన్నదే లేకపోతే అసలు టీడీపీ అధికారంలోకి వచ్చేదే కాదన్నది జనసేన నేతల వాదన. కూటమిలో ఇప్పుడు ఈ రెండు పార్టీల మధ్య కింది స్థాయిలో నిత్యం యుద్ధం జరుగుతూనే ఉంది. కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ తాజాగా తన మనసులో రగులుతోన్న మంటను బయటపెట్టేశారు. రాజకీయంగా, సామాజికంగా జిల్లాలో తమకంటూ ప్రత్యేకమైన జనాదరణ ఉన్నప్పటికీ కొణిదెల కుటుంబం వల్ల తమ కుటుంబం దారుణంగా నష్టపోయిందని జ్యోతుల నవీన్ ఆరోపించారు. 2009లో మొదలైన ఆ నష్టం ఇప్పటికీ కొనసాగుతూనే ఉందని నవీన్ ఆక్రోశం. విషయానికొస్తే గత ఎన్నికలకు ముందే జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా జ్యోతుల నవీన్ వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల్లో కాకినాడ ఎంపీ స్థానానికి పోటీ చేయాలని నవీన్ ఆశించారు. తన పుత్రరత్నాన్ని ఎంపీ ఎన్నికల బరిలోకి దింపాలని జ్యోతుల నెహ్రూ కూడా భావించారు. అయితే కూటమి ఏర్పాటులో భాగంగా మూడు పార్టీల మధ్య కుదిరిన పొత్తులో కాకినాడ ఎంపీ సీటును జనసేనకు కేటాయించడంతో జ్యోతుల నవీన్ ఎన్నికలకు దూరం కావాల్సి వచ్చింది. ఇది ఇప్పటికీ నవీన్ ను అసంతృప్తికి గురి చేస్తూనే ఉంది. ఇక గత ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేసి గెలిచారు. జగ్గంపేట నియోజకవర్గం నుండి జ్యోతుల నెహ్రూ 4వసారి విజయం సాధించారు. ఎంతో సీనియర్ అయిన తనకు మంత్రి పదవి ఖాయమని నెహ్రూ భావించారు. అయితే మొదటిసారి ఎమ్మెల్యే అయిన పవన్ కళ్యాణ్ని ఉప ముఖ్యమంత్రిని చేసిన చంద్రబాబు నాయుడు మరో 5 మంత్రిత్వ శాఖలను ఆయన చేతిలోనే పెట్టారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన పవన్ కు మంత్రి పదవి ఇచ్చాం కాబట్టి మీకు ఇవ్వలేకపోతున్నాము అని జ్యోతుల నెహ్రూకు మొండి చేయి చూపించారు. పవన్ కళ్యాణ్ పార్టీ వల్ల తనకు ఎంపీ సీటు రాకుండా పోతే తన తండ్రికి మంత్రి పదవి రాలేదని నవీన్ ఆరోపిస్తున్నారు. అసలు రాజకీయాల్లో కొణిదెల కుటుంబం వల్ల తమకు నష్టాలే తప్ప లాభాలంటూ ఏమీ లేవని నవీన్ చెప్పుకొచ్చారు. జగ్గంపేట నియోజకవర్గం నుండి 2009లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు జ్యోతుల నెహ్రూ. ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ ప్రభంజనంతో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. జ్యోతుల ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో తన తండ్రి ప్రజారాజ్యం తరపున పోటీ చేయకుండా ఉంటే ఓడిపోయి ఉండేవారు కారని నవీన్ అంటున్నారు. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు జ్యోతుల నెహ్రూ. అయితే అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీలోకి జంప్ చేశారు. 2019లో వైఎస్ జగన్ ప్రభంజనంలో ఓటమి చెందారు. గత ఎన్నికల్లో గెలిచినా తన సీనియారిటీకి తగిన గుర్తింపు కానీ పదవి కానీ రాలేదని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు నెహ్రూ. తండ్రి మనసులో రగులుతోన్న ఆవేదననే ఆయన తనయుడు జ్యోతుల నవీన్ బయటపెట్టి ఉంటారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అయితే నవీన్ చేసిన సంచలన వ్యాఖ్యలపై జనసేన నేతలు గింజుకుంటున్నారు. కొణిదెల కుటుంబాన్ని బోన్లో నిలబెట్టేలా నవీన్ వ్యాఖ్యానించడం కరెక్ట్ కాదని వారంటున్నారు. అసలు గత ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా పోటీ చేసి ఉంటే ఈ పార్టీకి ప్రతిపక్షంలోనే ఉండేదని, మూడు పార్టీల కూటమి కారణంగానే అధికారంలోకి రాగలిగిందని జనసేన నేతలు అంటున్నారు. ఈ విషయాన్ని టీడీపీ నేతలు గుర్తు పెట్టుకోవాలంటున్నారు వారు. అయితే టీడీపీతో పొత్తు లేకపోతే పవన్ ఎమ్మెల్యే కూడా అయ్యేవారు కాదని టీడీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఈ కింది స్థాయి గొడవ కూటమిని ఎక్కడికి తీసుకువెళ్తుందో అర్థం కాకుండా ఉందంటున్నారు విశ్లేషకులు.